సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మాట చదువుకుని ఒక వాక్యాన్ని చదువుకుని మనము ఆరాధనలోకి వెళ్దాం. లూకా రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము అక్కడక్కడ 3 వచనాలు చదువుతాను. చూడండి, లూకా గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా కనిపిస్తుంది. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. 17వ వచనం మళ్ళీ చదువుతున్నాను. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. అలాగే 21వ వచనం కూడా చదువుదాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడును కానెను. ఈ 3 వచనాలు ఆరాధన కొరకు దేవుడు సహాయం చేసినలాగున ప్రార్థనాపూర్వకంగా విందాం. ఆరాధన అంటే ఒక అనుభూతి అని గతంలో ఒకసారి నేను ఆరాధన తలంపులు పంచుకుంటంలో మీ ముందు ఉంచాను. ఆ అనుభూతి నుండి ఆరాధన పుట్టాలని, అది తాకడం వల్ల కావచ్చు, అనుభవించడం కావచ్చు, చూడడం వల్ల కావచ్చు, అటువంటి అనుభూతి మనకి కలగాలనే ఉద్దేశంతో ఆరాధన చేసేవారుగా ఉన్న మనము అటువంటి అనుభూతితో ఉండాలని ఆ రోజుని ఆ వాక్యం పంచుకోవడం జరిగింది. ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో దాని నుంచి ఆయన మహిమపరచటము, ఆయన మనకేమై ఉన్నాడో, మనకేం చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండడం అని అనేక సందర్భాల్లో హెచ్చరించబడుతూ ఉన్నాం. మరి ఇటువంటి ఆరాధన చేసే మనము ఎటువంటి మనస్తత్వం కలిగి, ఎటువంటి ఆలోచన కలిగి ఆరాధన చేస్తున్నాము అన్నది మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఆరాధించేవారు ఒక ఆలోచన కలిగి ఉండాలి. నేనైతే ఈ విధంగా రాసుకున్నాను. ఆరాధించే వ్యక్తి ఒక గంభీరమైన మాటను ఆయన నోట నుండి వస్తుంది అని ఆలోచించాలంట. అది గంభీరమైంది అని ఎందుకు అనుకున్నానంటే, దాంట్లో ఒక 2 పార్ట్లు కలిసి ఉన్నాయి, 2 పదాలు మిక్స్ అయి ఉన్నాయి. ఏంటంటే, ఆరాధించే వ్యక్తి యొక్క ఆలోచన ఉన్నది, అలాగే ఆరాధన అందుకునే వాని యొక్క గుణగణాలు కనిపిస్తూ ఉంటాయి, గొప్పతనం కనిపిస్తూ ఉంటుంది. అదే ఆరాధన అంటే. మన ఆలోచన లేకుండా ఆయన గొప్పతనాన్ని మాత్రమే పొగిడినా, ఆయన గొప్పతనాన్ని మాత్రం పక్కన పెట్టి మన ఆలోచనని ముందు పెట్టినా అది ఆరాధన కిందకి రాదు. ఎందుకంటే ఆ 2 మిళితమైనప్పుడే మనము నిజమైన ఆరాధన చేయగలుగుతాం. నేను ఈ విధంగా ముందుకు సాగుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఆరాధించే వ్యక్తిలో ఉండవలసినవి, ఒక దేవుడంటే ఒక ఆలోచన ఉండాలి మనసులో. దేవుడంటే ఒక భారం మనలో ఉండాలి.
దేవుడంటే ఒక గొప్ప మనసు మనలో ఉండాలి, ఒక యథార్థత మనలో ఉండాలి, ఒక గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడే మనము వాటి ద్వారా ఒక గొప్ప ఆరాధన చేయడానికి అవకాశం ఉంటుంది. మనలో అటువంటి లేకుండగా, అంటే గొప్ప మనసు కానీ మంచి ఆలోచనలు కానీ లేకుండగా వచ్చి ఇక్కడ కూర్చుని ఆరాధన చేస్తే అది నిజమైన మంచి ఆరాధనగా ఆయన స్వీకరించడు అని నాకు అర్థమైంది. ఈ ఆలోచన గురించి ఒక్క నిమిషం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ తెలిసిందే, ఒక రాజుగారి బర్త్డే సందర్భంగా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఒక చెంబు నీళ్లు అట్టుకొచ్చి ఆ గంగాలంలో పోయండి అన్న సందర్భం మనందరికీ తెలుసు కదా. తీసుకొచ్చి అందరూ పాలుపోతున్నారనే ఉద్దేశంతో కొంతమంది నీళ్లు పట్టుకొచ్చి ఆ గంగాలంలో పోస్తున్నారంట. అయితే వచ్చిన వాళ్ళందరూ నీళ్ళే తీసుకొస్తున్నారంట. వాళ్ళ ఆలోచన మన అర్థమై ఉంటుంది కదా. ఈ ఎగ్జాంపుల్ మన అందరికీ తెలిసిందే కదా. వాళ్ళ ఆలోచన చెడిపోయింది. వాళ్ళకి ఒక యథార్థత లేదు. ఒక గొప్ప రాజు విందుకి నేను వెళ్తున్నాను అని ఆలోచన లేని పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మరి ఆరాధించినాక మనము ఎటువంటి ఆలోచనలో ఉన్నాం? ఆరాధించినాక వచ్చిన మనము ఎటువంటి తలంపులతో ఉన్నాం? ఎటువంటి బుద్ధి నాలో ఉంది? ఎటువంటి యథార్థత నాలో ఉంది అని నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టినప్పుడు నాకు అనేక మాటలు బైబిల్ నుంచి కనిపించాయి. యేసు ప్రభులు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి అనేక సందర్భాల్లో ఈ 15వ అధ్యాయంలో ఒక 3 మాటలు నేను తీసుకోవడం జరిగింది. అయితే ఈ మాటల ద్వారా మనం ఏ విధంగా పురుకొల్పబడతాము అన్నది ఆలోచించి మనం ఆరాధనలో కొనసాగుదాం. మొదటిగా చదివిన మాటలో 15వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా కనిపిస్తుంది. ఆమె దీపము వెలిగించి అనే ఒక మాట తీసుకుంటే, దీపము అన్నది వాక్యానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. వాక్యపు వెలుగులో మనము ఉండాలి, వాక్యపు వెలుగులో మనం బ్రతకాలి. ఆరాధించడానికి వచ్చిన మనము వాక్యపు వెలుగులో ఉండకుండగా, వాక్యపు తలంపులతో మనం బ్రతకుండగా ఆరాధన చేసిన అటువంటి ఆలోచన దేవుని దగ్గరికి చేరదు. మంచి ఆలోచనతో దేవుని దగ్గరికి వస్తే, మంచి ఆలోచనలతో దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తే అది నిజమైన ఆరాధన కింద వెళ్తుంది. వాక్యము అంటే దేవుడని, అది బైబిల్లో మొత్తము మనకు తెలిసిందే. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే వాక్యం మనలో తీసుకోకుండా, అటువంటి ఆలోచన లేకుండా మనం ఆరాధన చేసినా అది నిజమైన ఆరాధన కిందకు రాదు. మొదటి మాటగా నేను ఏమనుకున్నానంటే, వాక్యపు వెలుగులో బ్రతికే వారే ఆరాధన చేయగలుగుతారు, ఆరాధనలో ముందుకు సాగగలుగుతారు. అది గంభీరమైన మాట అని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండో మాటగా నేను ఇల్లు ఊడ్చి అనే మాట చూసినాను. ఇల్లు ఊడ్చడం అంటే హృదయాన్ని శుభ్రం చేసుకోవడం. హృదయము శుభ్రం చేసుకొని వ్యక్తి ఆరాధన చేయలేడు. చేసినా అది గొప్ప ఆరాధన కిందకి నడిపింపబడదు అని నేను ఆలోచించాను. అంటే హృదయంలో ఆ లోకమంతా హృదయంలో పెట్టుకుని, లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేరాశ, జీవపుణం ఇలాంటివి అన్నీ హృదయంలో పెట్టుకుని వచ్చి ఆయన ఆరాధిస్తే ఏ మనసుతో ఆరాధించగలుగుతాం? ఏ హృదయంతో మనం ఆయన్ని ఆసన్నం చేసుకోగలుగుతాం? ప్రభువా, నువ్వు గొప్పవాడివి, నువ్వు సంపూర్ణుడివి, పరిశుద్ధుడివి అని చెప్పుకుని అని ప్రతిబింబించే మాటల ద్వారా మనం ఆయన్ని కొనియాడే మన హృదయమే ఈ లోకంతో నిండిపోయి ఉంటే మనం ఆరాధించగలుగుతామా? అది ఎన్నటికీ జరగని మాటే. ఎందుకంటే హృదయము ఆయనతో, ఆయన వాక్యముతో నిండి ఉన్నప్పుడే మనం ఆరాధించగలుగుతాం. మూడో మాటగా చూస్తే 17వ వచనములో బుద్ధి వచ్చినప్పుడు అనే మాట నేను
ఈ విధంగా తీసుకున్నాను. బుద్ధి కలిగి జీవించకుండగా లేదా బుద్ధి కలిగి ప్రవర్తించకుండగా ఆరాధన చేసిన అది ఆరాధన కిందకి రాదు అని నేను ఈ విధంగా రాసుకోవడం జరిగింది. బుద్ధి ఉన్నప్పుడే ఆయన్ని బుద్ధి మనలో పెట్టుకున్నప్పుడే మనం మనకు అందరికీ తెలుసు, కన్యకులు ఉన్నారు కదా, 10 మంది కన్యకుల్లో కన్యకుల్లో బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు కూడా కనిపిస్తూ ఉంటారు కదా. మరి అక్కడ తేడాను మనం గమనించగలిగాం కదా. మరి మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని ఇటువంటి వారుగా మనము ఆయన్ని ఆరాధిస్తున్నాము అన్నది మన హృదయంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అటువంటి ఆలోచన మనలో ఉందా? మనం ప్రశ్నించుకుంటూ ఆరాధనలో కొనసాగుతాం. చివరగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. 21వ వచనంలో తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపము చేసి తిని అనే ఒక మాట కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడంటే ఇది మన పశ్చాత్తాప జీవితానికి సాదృశ్యంగా ఈ మాట కనిపిస్తూ ఉంటుంది. పశ్చాత్తాప జీవితము మనలో కనపడకపోతే మనము ఆరాధన చేయలేము. మన పాపాల విషయమై, మన శాపముల విషయమై ఆయన చేసినటువంటి ఆ గొప్ప మేలును తలంచుకుని నేను పాపిని అని పశ్చాత్తాపం లేకపోతే అది ఆరాధనలోకి, నిజమైన ఆరాధనలోకి మళ్లించలేము. మరి అటువంటి అనుభూతి మనలో ఉందా? అటువంటి ఆలోచన మనలో ఉందా? ఈ గంభీరమైన మాటను, ఆరాధిస్తున్నాను అనే మాటను మన హృదయంలో తీసుకుంటున్నామే. మరి ఇటువంటి వాక్యము వెలుగులో జీవిస్తూ, లోకానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా బ్రతుకుతూ, బుద్ధి కలిగి జీవిస్తూ శ్రమల విషయమై పశ్చాత్తాపపడే పరిస్థితి కనబడకుండా ఆరాధన చేస్తే అది ఆరాధన కిందకి రాదు అని మనం గుర్తెరగవలసిన అవసరం ఉంటుంది. మనము ఆరాధించే వారుగా ఉన్న మనము ఈ మాటలను గుర్తించుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో బ్రతుకుచున్నాను నేను లోకానుసారంగా కాదు, ఆత్మానుసారంగా జీవిస్తున్నాను. నాలో బుద్ధి ఉండి ఈ లోకంలో బ్రతుకుచున్నాను, లేదా బుద్ధి కలిగి బ్రతుకుచున్నాను అని, అలాగే శ్రమల విషయమై పశ్చాత్తాప హృదయంతో నేను ఈ లోకంలో దేవుని సన్నిధిలోకి వస్తున్నాను లోకం నుండి అనే ఉద్దేశం మనలో ఉంటే మన ఆరాధన దేవుడు నిజంగా సేకరిస్తాడు. ఈ మాటల ద్వారా ఆయన్ని కొనియాడుదాం. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వకృపానిధి, సర్వంలో సర్వం అని మనం పాడుకుంటాం. అటువంటి ఆలోచన మనలో ఉంటే దేవుడు నిజంగా ఆరాధింపబడతాడు. మనము ఆయన ఆరాధించబద్దులమై ఉన్నామని కొనసాగుతాం. ఈ మాటలతో ముందుకు సాగుదాం.